బాండ్ అంటే ఏమి, అందులో ఏ ఏ విషయాలు ఉంటాయి అనే విషయాల గురించి మీకు తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. డ్యూటీ బాండ్ అంటే ఏమి అంటే పబ్లిక్ ప్లేసెస్ అంటే చెప్పండి బస్ స్టాప్ల గురించి. మేడం నేను ఒక రోజు మా డాడీ అంటే జర్నీకి వెళ్ళాను మేడం. అక్కడ బస్ స్టాప్లో ఎక్కడంటే అక్కడ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేసినారు మేడం. తోటి ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అక్కడే స్మోక్ చేస్తున్నారు మేడం, వామిటింగ్ చేస్తున్నారు మేడం, అక్కడ వాష్రూమ్ కూడా చేస్తున్నారు మేడం. చెత్త ఎక్కడ తిత్తి అక్కడ పడేసినారు మేడం. అక్కడ వాటర్ బాటిల్స్ తాగి ఎక్కడ అంటే అక్కడ పడేస్తున్నారు మేడం. అక్కడ అది డస్ట్బిన్లో వేయాలని అది గమనించాము. కూరగాయలు అన్ని రోడ్ల పైన పడేస్తున్నారు మేడం. అవి ఈగలు దోమలు అన్నీ వాడుతున్నాయి మేడం. మార్కెట్స్ అయిపోయిన తర్వాత కుళ్ళిపోయిన వస్తువులన్నీ డస్ట్బిన్లో వేయాలి మేడం. చెత్త అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మేడం. పశువులను రోడ్ల పైన యథేచ్ఛగా వదిలేస్తున్నారు మేడం. నేను మా అమ్మ దగ్గర మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంది మేడం. మార్కెట్స్లో కూరగాయలు అన్ని కుళ్ళిపోయినవన్నీ అక్కడ బీచెస్లో పేపర్స్ ఎక్కడ చిక్తే అక్కడ వేయకూడదు మేడం. ఒకసారి మా నాన్నతో పాటు బీచ్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా తెచ్చి అక్కడ వేసినారు మేడం. అక్కడ గాజు కుచ్చుకోవడం వల్ల బ్లడ్ వచ్చింది మేడం. అది మిగతా వాళ్ళకి జరగకుండా చూడాలని అక్కడ శుభ్రం చేయాలని చెత్త అంతా గమనించారు. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా మేడం బీచెస్కి, ఇప్పుడు స్నాక్స్ ఈ విషయం మనం చర్చించుకున్నాం కదా. పబ్లిక్ ప్లేసెస్లో మీరు గమనించిన విషయాలు ఎన్నో మీరు నాకు తెలియజేయడం అనేది జరిగింది అనమాట. ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? ఒకరు వేసి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. నేను ఈరోజు డ్యూటీ బాండ్ గురించి ఎన్నో విషయాలు పబ్లిక్లో క్లీన్గా ఉంచాలని తెలుసుకున్నాను. ఈ డ్యూటీ బాండ్ యాక్టివిటీ ద్వారా మీరు ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నారు కదా. ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎలా ఉందో మీలో ఎవరో ఒకరు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డ్యూటీ బాండ్ యాక్టివిటీస్ ద్వారా పబ్లిక్ ప్లేసెస్ అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ విషయాలను నాతోటి ఫ్రెండ్స్కి, నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తాను. డ్యూటీ బాండ్ అనేది నాకు చాలా